చెప్పారు. తల్లిదండ్రుల మీద దయైనటువంటి పుత్రుడు చెదపురుగుతో సమానం చేశాడు ఒక్క మొక్కలో. మనకి ఈ భూమి మీద మనం ఇలా నిలబడి ఉన్నామంటే దానికి కారణం మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు. కానీ చాలా మంది అనుకుంటారు వాళ్ళ నాన్న 10 ఎకరాలు ఇచ్చాడు, మా నాన్న ఒక ఎకరం కూడా ఇవ్వలేకపోయాడు తిట్టుకుంటూ ఉంటారండి. అసలు ఈ జన్మ ఇవ్వడమే మీకు గొప్ప. తండ్రి ఎంత గొప్పవాడు, తల్లి ఎంత గొప్పవాడు మనం ఈ కీర్తనలో తెలుసుకుందాం. అలాగే అటువంటి కన్న తల్లిదండ్రులు ఏ రకంగా చూడాలి అనేది కూడా ప్రబోధ గీతం చక్కగా బోధ చేస్తూ ఈ చక్కటి గీతాన్ని పెద్దలందరూ కూడా మనసులో విని మమ్మల్ని ఆశీర్దిస్తారని కోరి ప్రార్థిస్తూ మరువకురా నువ్వు నాన్నను విడవకురా, అమ్మ నాన్నలను మించిన దైవం ఈ సృష్టిలో లేదురా. మనం వేసుకున్న చొక్కాయ బరువు కనిపిస్తుంది, కానీ తల్లి మన కడుపులో నడిసిగా పడినప్పటి నుంచి నా కడుపులో ఉన్నటువంటి బిడ్డకు ఎక్కడ వాదం చేస్తుందో, ఎక్కడ వేడి చేస్తుందో అని చెప్పి రుచికరమైనవన్నీ తినడం మానేస్తుందో, పచ్చం చేస్తుంది. అసలు తిన్నది తనకి ఏది ఎదవకుండా వాహనంతో మొదలవుతుంది. ఆ బరువు బయట 9 మాసాలు వచ్చే వరకు ఆ బరువు మోసి తాను మరో జన్మ ఎత్తి మనకి జన్మనిస్తుందండి తల్లి. అంత గొప్పది. ఆ ప్రసవ సమయంలో నరక యాతన అనుభవిస్తున్నారు ఓ జన్మ ఎత్తడం. అటువంటి తల్లి రుణం ఏ ఇచ్చినా అది తీరకపోతే నిన్ను మోసిన 9 మాసాలు తనకు నీవు పరువనుకోదురా. చేసిన ఆరుణము తీరని తీరదురా. అందుకే అమ్మను మరువకురా.
అనుకోండి, రాలి అంటూ చేతుల్ని ఉయ్యాలు వేసుకుని ఉయ్యాలు ఉంటుందండి తల్లి. ముద్దు మురిపాలతో నా పిల్లవాడు తినకపోతే బక్క చిక్కిపోతాడని చెప్పింది. తాత ముద్ద, అవ్వ ముద్ద, మామ ముద్ద అని చెప్పి గోరు ముద్దలు తినిపిస్తుంది. ఎవరైనా చారి పంచి పెట్టారని కూడా తినేస్తారా గవర్నమెంట్ అవి? నేను తిందు, నా పిల్లలు ఉన్నారని దాచిపెడుతున్నారు. చారే కాదు, అమృతం ఇచ్చినా సరే నా పిల్లలు ఉన్నారని దాచిపెట్టేది ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారండి అంటే అది తల్లిదండ్రులు మాత్రమే. అటువంటి తల్లి రుణం ఏమిచ్చినా తీరనే తీరదు. అలసి సలసి పోయిన నీవు ఉయ్యాలైతాను వెనురా. అలసి సలసి పోయిన నీవు ఉయ్యాలైతాను వెనురా. ముద్దు మురిపాలతో నీకు గోరు ముద్ద తానయ్యనురా. ముద్దు మురిపాలతో నీకు గోరు ముద్ద తానయ్యనురా. ఆకలి మరిచెనురా, నీ ఆకలి మరువదురా. 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 అమృతమైన తాను తినకుండా నీకే పెట్టెనురా. అందుకే అమ్మను మరువకురా, నువ్వు నాన్నను విడవకురా. అమ్మను మరువకురా, నువ్వు నాన్నను విడవకురా. మా నాన్నలను మించిన దైవం సృష్టిలో లేదురా. మా నాన్నలను మించిన దైవం సృష్టిలో లేదురా. ఈ సృష్టిలో లేదురా, ఈ సృష్టిలో లేదురా. తల్లి గొప్పతనం అదైతే తండ్రి ఎంత గొప్పవాడండి అంటే సంసారం అనేటువంటి సాగరాన్ని ఇదుతూ నేను పడ్డ కష్టం నా పిల్లలు పడకూడదని చెప్పి నిధులు, మేడలు, ఐశ్వర్యం, ఉన్నత చదువు చదివిస్తాడు. కష్టమంతా తాను అనుభవించి సుఖాన్ని బంది పెట్టాలనుకుంటాడు. కానీ మన పిల్లలు ఎప్పుడు కూడా తండ్రి కోపంగా ఉంటున్నాడని చెప్పి విరోధిలా చూస్తున్నారు. ఈ రోజుల్లో అడిగిన డబ్బులు ఇవ్వట్లేదు, లేకపోతే నాకు ఆస్తి ఇవ్వలేదని చెప్పి. రాముడు ఎందుకు గొప్పవాడయ్యాడు తెలిసింది, ఈ ఒక్క పాయింట్ తోటి గొప్పవాడయ్యాడు. ఉత్తర ధర్మాన్ని పాటించాడు. తండ్రి అడవిలోకి వెళ్ళమంటే ఎందుకు నాకు రాజ్యాన్ని ఇస్తా అన్నావు కదా, ఆ సావిత్రి తల్లి మాట విని నన్ను అడవుల్లోకి పొమ్మంటున్నావేంటి, నా రాజ్యం నాకు ఇవి అని దెబ్బలాడలేదండి రాముడు. ఉత్తర ధర్మాన్ని పాటించి తండ్రి మాటకు విలువనిచ్చి అడవులకు వెళ్ళాడు. ఇది రాముడు గొప్పతనం. అందుకే మానవుడయ్యింది మాధవుడయ్యాడు, దేవుడయ్యాడు రాముడు. అలా ఉత్తర ధర్మాన్ని పాటించాడు కాబట్టి ఆ దేవుడిని పూజిస్తున్నాం. మనం కూడా తల్లిదండ్రులు మాట వినాలి, పెద్దల మాట సజ్జ నమ్మకాలు. అటువంటి తండ్రి తన జీవితాన్ని దారబోసి మనకి ఏ కష్టం లేకుండా సుఖంగా ఉండేట్లుగా మనకి అనువైన జీవితాన్ని ఇస్తాడు తండ్రి. అటువంటి మా తండ్రి గారి అయినటువంటి కీర్తి చేసులు శ్రీమూర్తి గారు కరుణాకాలంలో శివైక్యం గారి వారికి ఈ పాటను అంకితం చేస్తుంది. సంసార సాగర మీది బ్రతుకుతాను చూపించెనురా. సాగర మీది బ్రతుకుతాను చూపించెనురా. సంసార సాగర మీది బ్రతుకుతాను చూపించెనురా. సంసార సాగర మీది బ్రతుకుతాను చూపించెనురా. గుండె నిండా కారులు ఉన్న కంట నీరు రానీయడురా. గుండె నిండా కారులు ఉన్న కంట నీరు రానీయడురా. అలుపే ఎరుగడురా, తన సుఖమే కోరడురా. అలుపే ఎరుగడురా, తన సుఖమే కోరడురా. అన్నవాళ్ళు సుఖపడితే చాలని పూజలు తీరుగా. అన్నవాళ్ళు సుఖపడితే
తండ్రి అంత గొప్పవాడు. ఇటువంటి కన్న తల్లిదండ్రులు ఈ రోజు ఏం చేస్తున్నాం అంటే ఒక మంచమో కంచమో ఇచ్చి మంచం పాడేస్తున్నాం, లేదా అనాథాశ్రయంలో జాయిన్ చేసేస్తున్నారండి. కానీ చాలా మంది ఇంట్లోకి వెళ్తూ ఉంటారు, వాళ్ళ తాతలు ముత్తాతల ఫోటోలు పెడుతూ ఉంటారు. టైంకి ఎన్ని లక్షల పని వచ్చినా ఎంత వచ్చినా ఏం వచ్చినా సరే మా నాన్నగారికి రేపు పొద్దున పితృకార్యం చేయాలండి, లేకపోతే పిండ ప్రధానాలు చేయాలని చెప్పి అన్ని పక్కన వదులుకుని తల్లిదండ్రులకు అంత విలువనిస్తూ జీవిస్తున్నారు. మనం కూడా ఆ రకంగా జీవించాలి. ఏదో విదేశీ సంస్కృతిలోకి వెళ్ళిపోయి కన్న తల్లిదండ్రులు పేర్లు కూడా పెట్టుకోలేకపోతున్నామండి. పిల్లలకి రకరకాల పేర్లు పెట్టుకుంటున్నాం. మన తాతలు ముత్తాతలు కూడా ఈ ధర్మాన్ని ఆచరించి ఆరోగ్యంగా జీవించారు. మన తాతలు ముత్తాతల పేర్లు, మన అందరి పేర్లు కూడా భగవంతుడి పేర్లే మనం కూడా మన పిల్లలు పెట్టుకున్నాం. చూసారా, మొన్న చిరంజీవి గారి అబ్బాయి కవల పిల్లలు పుడితే ఎంత చక్కటి పేర్లు పెట్టాడండి. రామ్ చరణ్ గారు ఆ పిల్లోడికి శివరామ అని పేరు పెట్టాడు, అమ్మాయికి దేవి అనేది పేరు పెట్టాడు. చూసారు భగవంతుడి పేర్లు. ఆ రకంగా గొప్ప. మనం ఏమి ఇవ్వకపోయినా సరే సంస్కారం అనేది మన పిల్లలకి ఇవ్వాలి. కాబట్టి కన్న తల్లిదండ్రులు ఎప్పుడు కూడా విలువనివ్వాలి. వయసు ఉడిగినప్పుడు వారి కొడుకుగా నీడనివ్వాలని మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాం. వయసుడిగిన వారికి గొడుగువై నీడివ్వాలిరా, వారు కన్న కలలు ఎన్నో కళ్ళ నీవు కానీయకురా, ప్రేమను పంచగా వారి మనసే ఉంచకురా, వారి దీవెనలు లేనిదే నీకు ముక్తి లభించదురా. ఎన్నిసార్లు మాలలు వేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా కన్న తల్లిదండ్రులు దీవెన లేవనుకోండి, అవంతా నిష్ఫలిస్తాయి. కాబట్టి కన్న తల్లిదండ్రుల దీవెన మనపై ఉండాలని ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి తన కన్న తల్లిదండ్రుల్ని ధ్యానించుకున్నాం. జన్మనిచ్చినటువంటి కన్న తల్లిదండ్రులకు జై. ఈ పాట నచ్చింది, మీరు యొక్క కరతాల ధ్వనులతో మాకు ఆశీర్వచనాలు ఇస్తారని మరి మరి కోరుతారు. ఈ 100 మందిలో 10 మంది విని 10 మందిలో ఒకరిద్దరు ఆచరించడం మా జన్మ జరిగింది. అలాగే